పదవసారి బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తూ ఉన్నారు. మహా అయితే ఆయనకి కేంద్ర కేబినెట్ లో కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం విపరీతమైన ప్రచారాలు నడుస్తూ ఉన్నాయి. కొందరు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసి ఢిల్లీ వెళ్ళిపోతారు, అక్కడ ఆయన ఉప ప్రధాని అవుతారని కొందరు, లేదు రాష్ట్రపతి అవుతారని మరికొందరు, ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందని మరికొందరు మాట్లాడుతున్నారు. అయితే ఈ మూడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో సాధ్యం అవుతాయా లేదా అన్నది ఒకసారి చూడాలి. ఉపరాష్ట్రపతి పదవి అయితే ఇప్పట్లో ఖాళీ కాదు. ఎందుకంటే గత ఏడాది తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2030 వరకు ఆ పదవి ఖాళీగా ఉండదు. ఇక రాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు గారిని నియమించే అవకాశం ఉందా? వచ్చే ఏడాది 2027 జూలైలో ముర్ము గారి పదవి కాలం ముగుస్తోంది. కానీ రాష్ట్రపతి పదవి చంద్రబాబు నాయుడుకి ఇచ్చే సాహసం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో చేసే అవకాశాలు లేవు. ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతిగా ఉన్న రాధాకృష్ణన్ గారు సదరన్ స్టేట్ల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, దక్షిణాది నుంచి. అలాంటప్పుడు రాష్ట్రపతిగా మళ్ళీ దక్షిణాదికి చెందిన చంద్రబాబు నాయుడు గారికి ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు. అన్నిటికీ మించి మొన్నటి ఎన్నికల్లోనే బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటి సమయంలో రాష్ట్రపతి పదవి కూడా చాలా కీలకమవుతుంది. అలాంటప్పుడు చాలా తమకు నమ్మకస్తులైన వ్యక్తుల్ని రాష్ట్రపతులుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పెద్దలు నియమించుకునే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు విషయంలో బీజేపీ పెద్దలకు సానుకూలత లేదు అన్నది కూడా అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఇప్పటికే బీజేపీతో అవసరం ఉన్నప్పుడు స్నేహం చేయడం, అవసరం తీరంగానే విపరీతంగా తిట్టేసి చివరకు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా ఒక రాక్షసుడు, కుటుంబాన్ని సరిగా చూసుకోలేని వాడు దేశాన్ని ఏం పాలిస్తాడు అంటూ మాట్లాడేసి వెళ్లిపోయిన ట్రాక్ రికార్డ్ పదే పదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు. చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ వాళ్ళతో కూడా మంచి సంబంధాలు ఉన్న విషయం కూడా బీజేపీ వాళ్ళకి తెలుసు. ఇలాంటప్పుడు రాష్ట్రపతి పదవి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టేంత అమాయకులైతే బీజేపీ పెద్దలు కాదు. ఇక ఉప ప్రధాని పదవి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారా? అది దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారే కానీ చంద్రబాబు నాయుడు గారు వెయిటేజ్ ఇంత అని, కానీ కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారికి అంత పలుకుబడి లేదు అన్నది ఆల్రెడీ నిరూపితమైంది. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతు రానప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీల మీదే నిలబడి కేంద్ర ప్రభుత్వం రన్ అయ్యే పరిస్థితి ఏర్పడినప్పుడు తొలుత తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర, బీజేపీ పెద్దల దగ్గర వచ్చిన డిమాండ్లు లోక్సభ స్పీకర్ పదవితో పాటు 5 కేబినెట్ పదవులు కావాలని డిమాండ్ పెట్టారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు లోక్సభ స్పీకర్ పదవి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేశారు. ఏంటి, తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా స్పీకర్ పదవి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేశారు. 5 కేంద్ర మంత్రి పదవులు అడిగితే చివరకు ఇచ్చింది 2, అందులో కూడా ఒకటి సహాయ మంత్రి పదవి. అంటే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ వాళ్ళ దగ్గర ఏదో బెదిరించి అదిరించి సాధించుకునే శక్తి లేదు అన్నది ఎన్నికలు ముగిసిన తర్వాతనే నిరూపితం అయిపోయింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఉప ప్రధాని చేసేసి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని తన పక్కన కూర్చోబెట్టుకునే పరిస్థితులు లేవు. ఒకవేళ రాజ్యసభకు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే కేంద్ర కేబినెట్ లో అయితే తప్పనిసరిగా బెట్ అయితే చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారికి మీడియా బలం ఎక్కువగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లాలనుకోవడమే ఆలస్యం, ఉప ప్రధాని పదవిని ఇస్తారు, రాష్ట్రపతి పదవిని ఇస్తారని ఇక్కడ ప్రచారం చేసుకోవడమే. కానీ గతంలో అమిత్ షా గారు ఎన్నికలకు ముందే అమిత్ షా గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, చంద్రబాబు నాయుడు గారిని మేమే రమ్మనలేదు కూటమిలోనికి, ఆయనే వచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఒక రాక్షసుడు అంటూ వెళ్ళిపోయారు. తప్పు తెలుసుకొని తీరా మొన్నటి ఎన్నికల ముందు నేను మీతో వస్తానన్నారు. సరే రండి అన్నాం, అంతవరకే. మేము ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిని బతిమలాడో లేకుంటే రండి అని తీసుకున్నది లేదు అని అమిత్ షా గారే చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబే తన అవసరాల కోసం బీజేపీ దగ్గరకు వెళ్ళడం, అవసరం తీరాక పక్కకి వెళ్ళిపోవడం, ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అక్కడికి కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర, బీజేపీ పెద్దల దగ్గర నాకు ఇది ఇవ్వాలి, మీరు నా ఎంపీల మీద ఆధారపడి ఉంది అని డిమాండ్ చేసే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. అలాంటి పరిస్థితిని పదే పదే బీజేపీకి హ్యాండ్ ఇవ్వడం ద్వారా కోల్పోయారు చంద్రబాబు నాయుడు గారు. లోక్సభ స్పీకర్ పదవి ఇవ్వని బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఉప ప్రధాని పదవి, రాష్ట్రపతి పదవి ఇస్తారంటే నమ్మడం సాధ్యం కాదు. అయితే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలి ఈ టర్మ్ లో అన్న ఒత్తిడి అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేయవచ్చు. దీనికి బీజేపీ, జనసేన పార్టీ వాళ్ళు కూడా సహకరించవచ్చు. ఇక్కడ వాళ్ళ స్వార్థం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తప్పుకొని కేంద్రానికి వెళ్ళిపోయి నారా లోకేష్ గారి చేతిలో ఈ రాష్ట్రం పెట్టిన తర్వాత ఇక నియంత్రణ ఎంతవరకు ఉంటుందనేది చూడాలి. నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటే జనసేన, బీజేపీ తన అవకాశాలను ఇక్కడ పెంచుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి అని జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మద్దతు ఇవ్వచ్చు. కానీ ఆ తర్వాత ఇక్కడ ఈక్వేషన్ మొత్తం తెలుగుదేశం పార్టీకి చాలా కష్టంగా మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారి మీద కుటుంబ సభ్యుల నుంచి నారా లోకేష్ గారిని ఒకసారైనా ముఖ్యమంత్రి చేయాల్సిందే, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చేయకపోతే ఒక రాహుల్ గాంధీ లాగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది అని కుటుంబం నుంచి ఒత్తిడి కావచ్చు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అలా అనుకొని నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇవ్వచ్చు. కానీ
సాధారణంగా రాజకీయ కోణంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో పరిస్థితుల్ని అంచనా వేసుకుని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం 2029కి లోపు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడం అన్నది మాత్రం తెలుగుదేశం పార్టీకి నెగిటివ్ గానే మారుతుంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తప్పుకొని పార్టీ పగ్గాలు ప్రభుత్వ పగ్గాలు కుమారుడు నారా లోకేష్ గారి చేతుల్లో పెట్టిన తర్వాత ప్రజల్లో పోలిక వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఆ తర్వాత నారా లోకేష్ అని చూసే అవకాశం పబ్లిక్ లో ఏర్పడుతుంది. ఒక విధంగా తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. దానికి తోడు ఇప్పటికే నారా లోకేష్ గారు విపరీతమైన బ్యాడ్ నేమ్ కూడా తెచ్చుకున్నారు. రెడ్ బుక్ పేరుతో మొత్తం ముఖ్యమంత్రిగా తన తండ్రి ఉన్నప్పటికీ కూడా ఈ అరాచకాలు, వైసీపీ నాయకుల మీదకి వేల మందిని పంపించి దాడులు చేయించడాలు, లేనిపోని కేసులు పెట్టడాలు, బహిరంగంగానే నా రెడ్ బుక్ ఉంది, నేను దలుచుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేయించి లోపరేయించగలుగుతాను అని మాట్లాడాలు, ఇవన్నీ కూడా ఇప్పటికే నారా లోకేష్ గారి మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ సృష్టించాయి. ఇంకా ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏపీని వదిలేసి ఢిల్లీ వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది.